రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ మొదలుకొని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ముసురు పట్టింది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదారమ్మ గలగల పరుగులు తీస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 2 రోజుల పాటు రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యాప్తంగా వాన దంచుకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పల్లిమెల, కాటారం, మహముత్తారం, మల్హర్ మండలాల్లో వర్షం పడింది. జగిత్యాల రూరల్, బీర్పూర్, సారంగపూర్, ధర్మపురి మండలాలతో పాటు పలు గ్రామాల్లో జోరు వానలు పడ్డాయి. కరీంనగర్ పట్టణంలో వర్షం దంచుకొట్టింది. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రస్తుత నీటి మట్టం 32 అడుగులు దాటింది. ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలకు మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. 24 గంటల్లో వరద ఉధృతి పెరిగే సూచనలున్నట్టు అధికారుల అంచనా. ఇప్పటికే అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయగా మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిర్మల్, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి జలకలను సంతరించుకుంది. నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో బాసర వద్ద నీటి మట్టం 24.4 అడుగులు దాటింది. 2 రోజులుగా మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. శ్రీరాంపూర్, ఇంధారం, మందమర్రి, ఆర్కేపీ, ఖైరిగూడలోని ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిలిచింది. దీంతో 3 షిఫ్టుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి తోడు ఓపెన్ కాస్ట్ గనుల్లో బురద పేరుకుపోవడంతో భారీ యంత్రాలు కదిలే పరిస్థితి లేదు. పని సాగకపోవడంతో రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం నెలకొంది. ఇల్లందు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షం కారణంగా గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల్లో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మణుగూరు, సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీ2, ఓసీ4, పంచెంట్రీ, మల్లెపల్లి ఓసీల్లో సుమారు 21,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత వరద క్రమంగా పెరుగుతుంది. పుష్కర ఘాట్ల వద్ద 22వ మెట్టు దాటి ప్రవహిస్తోంది. ప్రాణహిత, గోదావరి నదులు 8.520 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో లక్ష్మీ బ్యారేజ్ 35 గేట్లు ఎత్తి 2,85,340 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.95 టీఎంసీలు దాటింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు జోరు మీదున్నాడు.
వర్షాలకు చెరువులు, వాగులు జలకలను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వానలు సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో అన్నదాతలు జోరుగా వరి నాట్లు మొదలుపెట్టారు. కామారెడ్డి జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది. మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు, నాలలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పరిశీలించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.